మన జనరేషన్‌లో ఎక్కువగా ఆలోచించేటువంటి ఒక అలవాటు బాగా పెరిగిపోయింది. దీనివల్ల మనం మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. అసలు మనశ్శాంతి, ఆరోగ్యం అనే దానికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. మన జనరేషన్‌లో ఉన్న ప్రధానమైన లోపం ఇది. మన మానసిక ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసే అంశాలు కొన్నున్నాయి. జాగ్రత్తగా ఈ టాక్ వినండి. వింటమే కాదు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడమే కాదు, కనీసం దీంట్లో 10% అన్న ఆచరించి చూస్తే, ఇంప్లిమెంట్ చేస్తే మనం మానసికంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించొచ్చు. మనం సంతోషంగా జీవిస్తూ పక్క వాళ్ళకి సంతోషాన్ని, ప్రశాంతతను అందివ్వచ్చు. మొదటి పాయింట్ ఏంటంటే లైఫ్ నుంచి ఎక్కువగా ఆశిస్తున్నాం మనం. ఈ జీవితం చాలా చిన్నది. ఒక పిట్టె ఎలాగైతే కొమ్మ మీద వాలి ఎగిరిపోతుందో, ఆ వాలినంత సేపు, ఆ కొమ్మ మీద ఉన్నంత సేపు ఆ కొమ్మకి అందాన్ని పెంచుతుందో, అలాగే మనం కూడా కాసేపు ఈ ప్లానెట్ మీదకి ఒక గెస్ట్‌లా వచ్చాం, ఒక అతిథిలా వచ్చాం, కాసేపటికి వెళ్ళిపోతాం కాబట్టి ఎంతవరకు ఆశించాలో అంతవరకే ఆశించాలనే అవగాహన మనలో పెరగాలి. అలాగే రెండో పాయింట్ మనం ఏం చేస్తున్నామంటే, మన సక్సెస్‌కి, మన ఫెయిల్యూర్‌కి కారణం అన్ని సార్లు మనమే అనే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ మనలో ఉంది. కానీ కొన్నిసార్లు మన విజయానికి మనం కారణం కాకపోవచ్చు. పరిస్థితులు కారణమవ్వచ్చు. ఇంకో వ్యక్తి కారణమవ్వచ్చు. ఇంకో ఇన్‌ఫ్లుయెన్స్ కారణమవ్వచ్చు. కొన్నిసార్లు మన అపజయానికి మనం కారణం కాకపోవచ్చు. ఇంకేవో పరిస్థితులు కారణం కావచ్చు. కాబట్టి ప్రతిదానికి నేను మాత్రమే కారణం మన సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి అనే స్ట్రాంగ్ ఒపీనియన్ వల్ల ఏమవుతుందంటే, అది ఆత్మవిశ్వాసానికి పనిచేయొచ్చు, ఫౌండేషన్ ఏస్తుందేమో కానీ, అది విపరీతమైనటువంటి ఒత్తిడిని మన మీద పెంచే అవకాశం ఉంది. అంచేత మరి మూడో పాయింట్ ఏంటంటే, మన కోరికలన్నీ హేతుబద్ధం కావు. నాట్ రేషనల్ ఉండదు. దాని వెనక లాజిక్ ఉండదు. మన బౌద్ధిక స్థాయి అంటే ఇంటెలెక్చువల్ కెపాసిటీకి, శారీరక స్థాయి అంటే ఫిజికల్ కెపాసిటీకి మించిన కోరికల్ని, లక్ష్యాలను ఏర్పరచుకోవడం వల్ల మనము అటు శరీరం పైన, ఇటు ఇటు మనస్సు పైన విపరీతమైన ఒత్తిడిని పెంచుతాం. అలాగే నాలుగో పాయింట్, మన వర్చువల్ లైఫ్, నైట్ లైఫ్. ఈ వర్చువల్ లైఫ్ వల్ల ఏమవుతుంది, మనసుకి పరిపక్వత రావడం లేదు. ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం. సహజంగా ఏజింగ్ ద్వారా, వయసు ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా, సమాజాన్ని, ప్రపంచాన్ని పరిశీలించడం ద్వారా, అలాగే వ్యక్తులని పరిశీలించడం ద్వారా, మన స్వీయానుభవాల ద్వారా మన మనసుకి ఒక పరిపక్వత రావాలి. ఫిజికల్ ఏజింగ్తో పాటు మైండ్ రిలేటెడ్ మెచ్యూరిటీ అనేది వచ్చినప్పుడే మన జీవితాన్ని సక్రమ పద్ధతిలో అర్థం చేసుకుంటుంటాం. ఇప్పుడు చాలా మందికి అది లేకపోవటం వల్ల నడి వయసులో, వృద్ధాప్యంలో కూడా మనసు గొంతెమ్మ కోరికల్ని పెంచుతోంది, వెర్రితలలు వేస్తోంది. దీనివల్ల కూడా మన అశాంతికి ఇది ఒక కారణంగా మారుతోంది. అలాగే నిజమైన ఆధ్యాత్మికత మనకి ఎక్కడ దొరకట్లేదు. అంత ఆధ్యాత్మిక వ్యాపారం జరుగుతోంది. భయంకరమైనటువంటి ఆర్భాటాలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి తప్ప అంతరంగంలో మనశ్శాంతిని పెంచేది, అంతరంగంలో అంటే మన ఇన్నర్ లైఫ్లో పరిపక్వతను తెచ్చేది, ప్రశాంతతను ప్రసాదించేటువంటి ఆధ్యాత్మికత ఎక్కడ మీకు కనిపించట్లేదు. ఎంతసేపు ప్రదర్శన, ఆడంబరాలు, ఆర్భాటాలు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి నిజమైన ఆధ్యాత్మికత ఎప్పుడు లోపిస్తుందో అప్పుడు మన కోర్ని మనం మిస్ అవుతాం. అందువల్ల కూడా మన జనరేషన్లో అశాంతి, ఒత్తిడి పెరుగుతోంది. ఇక నెక్స్ట్ మనం ఆలోచించినప్పుడు ఒకరు మనం గురించి ఏమనుకుంటున్నారు అనే దానికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం. అసలు జీవితం మనది, ఇది మన కోసం జీవిస్తున్నాం. చావు మనది, పుట్టక మనది, మధ్యలో అనుభవం మనది. మన స్వీయ అనుభవమే మన జీవితం. దాన్ని ఇంకొరి కళ్ళల్లోంచి ఎందుకు చూడాలి? ఇంకోర మెప్పు అనే అప్రూవల్ ప్రతిదానికి ఎందుకు ఉండాలి? మనకు నచ్చినట్టుగా మనం ఎందుకు జీవించకూడదు? ఇంతసేపు ఒకరి ప్రశంస గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఒకరు పొగడాలనేటువంటి కాంక్షను ఎందుకు పెంచుకోవాలి? జీవితాన్ని ఒక ప్రదర్శనగా మనం ఎందుకు మార్చుకోవాలి? ఒక స్వీయ అనుభవం, ఒక అనుభూతిగా దాన్ని ఆ కోణంలోంచి ఎందుకు చూడకూడదు? ఈ థింకింగ్ని కనుక పెంచుకున్నప్పుడు, ఈ పరిశీలన మనం పెంచుకున్నప్పుడు తప్పకుండా మనలో మనశ్శాంతి, సంతృప్తి, సంతోషం పెరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఫలానా వారి లైఫ్ లాగే నా లైఫ్ ఉండాలనుకోవడం. ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. ఒకరి జీవితం లాగా ఇంకొకరి జీవితం ఉండే అవకాశం లేదు. ఒకే చెట్టుకు పూసినటువంటి గులాబీ పూలు ఒక పువ్వు లాగా ఇంకో పువ్వు ఉండదు. ఏదో చిన్న సటిల్ లెవెల్లో సూక్ష్మమైనటువంటి మార్పులు ఉంటాయి. కాబట్టి ఈ మార్పులు అనేవి ఒక ముఖంలా ఇంకో ముఖం లేదు, ఒక ముఖంలా అచ్చం ఇంకో ముఖం లేదు, లాగా ఉంది.
రిసెంబ్లెన్స్ ఉంది, పోలిక ఉందండి, కానీ అలాంటి ముఖమే ఉండదు. మన థంబ్ ఇంప్రెషన్ లాగా ఇంకో థంబ్ ఇంప్రెషన్ ఉండదు. ఈ ప్రపంచంలో ఒకే వస్తువుని ఒకే రూపంలో, ఎగ్జాక్ట్ రూపంలో ప్రకృతి మళ్ళీ క్రియేట్ చేయదు. అలాగే నీ జీవితానుభవం నీది, నీ దుఃఖాలు నీవి, నీ సుఖాలు నీవి, నీ అనుభవాలు నీవి, నీ ఆలోచన నీది, నీ జ్ఞానకోణం నీది. అది నీది మాత్రమే, నీకు యునీక్, నీకు మాత్రమే ప్రత్యేకమైనది ఈ జీవిత అనుభవం. అది అతనిలాగే ఉండాలి, నీవు ఆరాధిస్తున్నటువంటి గొప్ప వ్యక్తిలాగే ఉండాలి, లేదా ఆమెలాగే ఉండాలి అనేటువంటి ఆలోచనతో దాన్ని నువ్వు మలుచుకునే ప్రయత్నాన్ని కనుక చేసినట్టయితే, ఎగ్జాక్ట్గా అలా ఉండాలన్నప్పుడు మనలో ఒత్తిడి పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. అదొక అపరిపక్వమైన ఆలోచన. అలాగే ఈ జీవితం మనకి సహజంగా కొన్ని మెరిట్స్ని ఇస్తుంది బై బర్త్. ఆ మెరిట్స్ని మనం చులకన చేస్తాం. ఆ మెరిట్స్ కింద, అంటే ఆ గొప్పల్ని గొప్ప కింద, ఆ వచ్చినటువంటి సహజంగా వచ్చినటువంటి అది సంపద, మనకు ఆ సంపద కింద మనం ట్రీట్ చేయకపోవడం వల్ల, గుర్తించకపోవడం వల్ల, వాటి గొప్పతనాన్ని గుర్తించకపోవడం వల్ల మనం ఎంతో ఇబ్బందులు పాలవుతున్నాం. ఒకటికి ఆరోగ్యం ఉంటుంది, వాడికి ఆలోచన ఉంటుంది, వాడికి అందం ఉంటుంది, వాడికి మంచి కుటుంబం ఉంటుంది, వాడికి మంచి ఆలోచన శక్తి ఉంటుంది, వాడికి పరిశీలనా శక్తి ఉంటుంది, వాడికి గాత్రం ఉంటుంది, ఒకళ్ళకి ఇంకేదో కళలో ప్రావీణ్యం ఉంటుంది, వాడికి కష్టపడే తత్వం ఉంటుంది, వాడికి అదృష్టం ఉంటుంది ఒక్కొక్కడికి. అయితే ఎవరికి ఏది ఉందో దాన్ని మనం తక్కువ అంచనా వేస్తే, అంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి ప్రసాదంగా దాన్ని భావించకపోతే, ఇదే ఇంకో మాటలో చెప్పాలంటే భగవత్ వరప్రసాదంగా మనం భావించకపోతే, మనం మన జీవితాన్ని చులకన చేసుకున్న వాళ్ళం అవుతాం. అలాగే లాస్ట్ పాయింట్ ఏంటంటే, నేను అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలి అనే భావన. ఇది ఒక అపరిపక్వ భావన, ఇంపర్ఫెక్ట్ విజన్ అన్నమాట. ఎందుకంటే అన్నిట్లో ఎవడూ పర్ఫెక్ట్గా ఉండలేడు. ఈ ప్రకృతి మనకిచ్చిన మేధస్సు కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఇచ్చింది. అంటే మన మేధస్సుకు కొన్ని పరిమితులు ఉన్నాయి, ప్రకృతి విధించినటువంటి పరిమితులు ఉన్నాయి, వాటికి లోబడేది పనిచేస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లోనూ మనం పర్ఫెక్ట్గా ఉండే పరిస్థితి లేదు. నీకంటే గొప్పవాడు ఎప్పుడూ పుడతాడు ఈ ప్రపంచంలో, నీకంటే గొప్పవాడు ఎప్పుడూ ఉంటాడు. అలాగే నీకు తెలియని విషయాలు నువ్వు ఎంత నాకు తెలుసు అనుకున్నా, నువ్వు ఒక లివింగ్ ఎన్సైక్లోపీడియా అయినా, నువ్వు ఒక ప్రాణంతో కదిలే విజ్ఞాన సర్వస్వాన్ని అని భావించినా, నీకు తెలియని విషయాలు ఎన్నో ఈ ప్రపంచంలో ఉంటాయి. ఈ ప్రపంచం నిత్యం మారుతున్నటువంటి ఒక విజ్ఞాన సర్వస్వం, నిత్యం మార్పుకు లోనవుతుంది, ఎన్నో కొత్త అంశాలు ఉంటాయి. కాబట్టి మనకు తెలియంది ఎప్పుడు ఉంటుంది. నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడు ఎవరు అనుకోరాదు. ఆ పర్ఫెక్షన్ని సాధించేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా టు ద ఎక్స్టెంట్ పాసిబుల్, మన సాధ్యమైనంత వరకు మనం ఒక విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకొని దాని ఆచరణలో పెడతామే తప్ప, నేను పూర్తి పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ అని ఎవరు అనుకోరాదు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకోవడం అది అసాధ్యము. కాబట్టి తప్పకుండా మీరు దీంట్లోని అంశాలను ఆచరించి మీ మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోండి, మీ కుటుంబ సభ్యులకు కూడా వినిపించండి, ఆచరించేట్లుగా మీరు దాన్ని ప్రయత్నించండి. ఓం శాంతి. For more such videos, please like, share and subscribe.